నమస్తే అవధానం ఛానల్ స్వాగతం. నేను చేసిన వీడియోలు మీకు నచ్చట్లేదు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం అవుతుంది, చూడొచ్చు, కామెంట్ చేయొచ్చు. బహుశా ఇలా వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా బిట్వీన్ ది ఏజ్ గ్రూప్ ఆఫ్ 10, 12 అప్ టు 60 years or 70 years వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీరు జీవితంలో ఎన్నిసార్లు ఫెయిల్ అయి ఉంటారు ఒక్కసారి చేసుకోండి. అంటే వాస్తవానికి ఒక ఫెయిల్యూర్ వచ్చినప్పుడల్లా, ఒక పెద్ద ఫెయిల్యూర్ వచ్చినప్పుడల్లా ఆత్మహత్య మాత్రమే శరణ్యం అన్న పద్ధతిలో చాలామంది సూసైడ్ చేసుకుంటారు. కానీ ఎవరైనా సరే అంటే నిజంగా అంత డిస్ట్రెస్, అంత ప్రెషరు, అంత ఇబ్బంది ఉన్నప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా ఫెయిల్యూర్స్ చూస్తుంటారు జీవితంలో. ఎప్పటి నుంచి? మీరు స్కూల్లో జాయిన్ అయినప్పటి నుంచి మీరు ప్రస్తుత ఉద్యోగం చేస్తున్నంత వరకు, లేదా రిటైర్ అయిపోయి ఇంట్లో నాలా ఖాళీగా కూర్చున్నంత వరకు, ఎప్పుడైనా సరే పరీక్షలో ఫెయిల్ అయి ఉంటారు, లవ్లో ఫెయిల్ అయి ఉంటారు, ఆఫీస్లో ఫెయిల్ అయి ఉంటారు, మీ పక్క వాళ్ళతో డీల్ చేసేటప్పుడు ఫెయిల్ అయి ఉంటారు. మరి చాలా సందర్భాల్లో చాలా విధాలుగా ఫెయిల్ అవుతారు. ఫెయిల్ అవ్వడం అనేది చాలా సహజంగా ఉండే పరిణామం. అంటే ఒక ప్రయత్నం చేసాము, ఆ ప్రయత్నం కాలేదనుకోండి, దట్ మీన్స్ యూఆర్ ఫెయిల్యూర్. అంటే దాని అర్థం ఇట్స్ నాట్ ఎండ్, ఇట్స్ నాట్ కంప్లీట్. మీరు సరిగ్గా అదే పని మరోసారి చేస్తే, ఇప్పుడు పరీక్షల్లో ఫెయిల్ అవుతారు, ఫెయిల్ అయితే ఏం చేస్తారు? ఇంకోసారి రాస్తారు. ఇప్పుడు మనం ఎంతమందిని సివిల్ సర్వీసెస్లో మేము చాలాసార్లు ఫెయిల్ అయ్యి 5 సారో 6 సారో గట్టెక్కాము అని చెప్పిన వాళ్ళు చూడలేదు. ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేస్తే సక్సెస్ వాళ్ళ చేతికి వస్తుంది? అంటే చాలా సహజంగా దీంట్లో ఒక్కరి ప్రమేయం ఉండదు. చాలామంది మీరు మీ సక్సెస్లో కానీ మీ ఫెయిల్యూర్లో కానీ మీ ఒక్కరి ప్రమేయం ఉండదు, చాలామంది ప్రమేయం ఉంటాయి. సో ఒక చిన్న లింక్ తేడా వచ్చింది అనుకోండి, మీరు చేసిన అంత ప్రయత్నం వృధా అవుతుంది. నేను మొన్న ఒక కార్యక్రమం పెట్టాను. ఆ కార్యక్రమానికి ఎవరో ఒక పెద్ద మనిషి రావాలి. ఆ పెద్ద మనిషికి అనుకోకుండా వేరే ప్రోగ్రామ్ తగిలేసరికి ఏమైంది? ది ఎంటైర్ షెడ్యూల్ వాస్ అప్సైడ్ డౌన్. మరి ఇంత ప్రయత్నం చేసాము, ఇదైంది, చివరికి ఆ ప్రోగ్రామ్ కాలేదు కాదు, ఇట్స్ నాట్. అట్లాగే ఒక ఏడాది పాటు చాలా భారీగా చదువుతారు, రోజు 2 గంటలు 3 గంటలు చదువుతారు, పరీక్షలు రాస్తారు. ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్ ఇంకోటో రాస్తే యూ మే నాట్ కమ్ అక్రాస్. దట్ డస్ నాట్ మీన్ యువర్ ఫెయిల్యూర్. ది కాంపిటీషన్ ఈజ్ మచ్ హయ్యర్ దెన్ యువర్ క్యాపబిలిటీస్, ఇంప్యూర్ క్యాపబిలిటీ. ఇదేందుకు చెప్తున్నానంటే, ఒక్క ఫెయిల్యూర్ కారణంగా, జస్ట్ వన్ ఫెయిల్యూర్ మేకింగ్ పీపుల్ టు టేక్ ఎక్స్ట్రీమ్ స్టెప్స్. దట్ ఎక్స్ట్రీమ్ స్టెప్స్ ఇన్క్లూడ్ కమిటింగ్ సూసైడ్స్ ఆర్ రన్నింగ్ అవే ఫ్రమ్ ది ఫ్యామిలీ. ఎందుకు వెళ్ళిపోతున్నట్టు తెలియదు. అంటే దాని మీద అవగాహన రాహిత్యం ఒకటి, అండ్ ది డిప్రెషన్ లెవెల్ ఈజ్ సో హై దట్ ది ఎంటైర్ వరల్డ్ లుక్స్ దెమ్ బ్లీక్. అసలు ఏం కనపట్టలేదు ప్రపంచం వాళ్ళకి. ప్రపంచం ముందు, తమ కళ్ళ ముందున్న ప్రపంచం ఏది కనపట్టలేదు. దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్. ఎందుకు రాంగ్ అంటున్నానంటే, నో ఫెయిల్యూర్ ఈజ్ ఫైనల్. ఫెయిల్యూర్ కమ్ అక్రాస్. బీ పేషెంట్. కొంచెం ఉపయోగపడితే, కొంచెం అన్నీ మనం సర్దుకోగలిగితే ఇట్స్ నథింగ్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ మధ్యకాలంలో అంటే అట్లీస్ట్ నేను ఈ మధ్య పేపర్లో చూసిన వార్తల్లో చాలామంది దే ఆర్ టేకింగ్ ది ఎక్స్ట్రీమ్ స్టెప్స్. దట్ ఎక్స్ట్రీమ్ స్టెప్స్ ఇన్క్లూడ్, ఎందుకంటే ఆ ఎక్స్ట్రీమ్ స్టెప్స్ ఎటువంటి వాటికి తీసుకుంటారు? తండ్రి కొత్త బైక్ కొనివ్వలేదని, లేదా కొత్త ఫోన్ అడిగితే ఇవ్వలేదని, ఇవి రీజన్స్ జీవితానికి. లేదా పరీక్షలో ఫెయిల్ అయ్యానని, ఉద్యోగం రాలేదు. ఉద్యోగం రాకపోవడం కాదు, నువ్వు ఉన్న ప్లేస్లో నువ్వు కోరుకున్న ఉద్యోగానికి రాకపోవచ్చు. ఎస్, దట్ కెన్ బి అడ్మిటెడ్ బై ఎనీబడి. నేను ఇవాళ అద్భుతమైన పేపర్కి ఎడిటర్ కావాలనుకుంటే కాలేకపోవచ్చు. దట్ డస్ నాట్ మీన్ ఐఎమ్ నాట్ ఎంప్లాయిడ్. నువ్వు కోరుకున్న పద్ధతిలో నీకు కావాల్సిన ఉద్యోగం దొరకకపోవచ్చు, కానీ నీ ఉపాధికి కల్పించలేని ఉద్యోగాలు లేని పరిస్థితి లేదు. నువ్వు పనిచేయడానికి రెడీ అయితే ఉపాధి ఉద్యోగాలు బోలెడు. ఇప్పుడు మనం వీటి మీద చూస్తూ ఉంటాం కదా, ఏవి ఓలా కానీ ర్యాపిడో కానీ
మీకు టూ వీలర్ వీళ్ళు డ్రైవర్స్ దొరుకుతున్నారు కదా, వాళ్ళు ఎవరితోనే మీరు ఒకసారి మాట్లాడి చూడండి. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ఐ హ్యాడ్ సీన్ పీపుల్ కమింగ్ ఫ్రమ్ ఒరిస్సా, బీహార్ అండ్ సమ్ అదర్ ప్లేసెస్. వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. ఒక టూ వీలర్ ముందు కొంత డౌన్ పేమెంట్ ఇచ్చి లోన్ మీద తీసుకుంటున్నారు. దే ఆర్ డ్రైవింగ్, దే ఆర్ ఎక్స్టెండింగ్ సర్వీస్ త్రూ ఓలా ఆర్ దిస్ వన్. చెప్తున్నాడు ఒకతను మొన్న అయితే, సార్ నేను ఏదో కంపెనీలో పనిచేసాను, కంపెనీలో మానేసి ఐఎమ్ డూయింగ్ దిస్, ఐఎమ్ ఎర్నింగ్ ఆల్మోస్ట్ అరౌండ్ 25,000 to 30,000 ఏ మంత్ ఆన్ యావరేజ్ అని చెప్తున్నాడు. ఓకే, రైట్. అతను చెప్పింది కాస్త ఎక్కువ ఫిగర్ అవ్వచ్చు, తక్కువ ఫిగర్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ వాట్ ఈ సేస్ ఇస్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్ ఈజ్ మేకింగ్. ఏమిటి ఇబ్బంది? సో ఒక ఫెయిల్యూర్ నెవర్ ఏ ఫెయిలర్. బి కేర్ఫుల్. ఫెయిల్యూర్ కమ్స్. Get ready to invite failures. That keeps your mind ready for any problem. యూజువల్గా ఒక వైఫల్యం వస్తుంది, అసలు వైఫల్యం వస్తుంది అని సైకలాజికల్గా మీరు ప్రిపేర్ అయినప్పుడు యూ చూజ్ ఆల్టర్నేటివ్స్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ ప్రాబ్లం. లేకపోతే మీరు అసలు ఆలోచించండి. మీరు ఏ పని చేస్తున్నా మీ పరిధిలో మీ దాంట్లో ఈ ప్రాబ్లం రావచ్చు. యాంటిసిపేషన్ ఆఫ్ ప్రాబ్లం అనేది ఎందుకు అంటే టు గెట్ రెడీ. యాంటిసిపేషన్ ఆఫ్ ప్రాబ్లం నేను ఎప్పుడూ యాక్సెప్ట్ చేయను, కానీ టు గెట్ యువర్ సెల్ఫ్ సైకలాజికల్లీ రెడీ ఫ్రమ్ అరెస్టింగ్ ఎనీ డిప్రెషన్. ఎటువంటి కుంగుబాటు కానీ డిప్రెషన్ కానీ లేకుండా ఉండడం కోసం ఓకే ప్రాబ్లం వస్తుంది, వచ్చినప్పుడు ఏం చేయాలి, అది వచ్చినప్పుడు ఆలోచించుకుంటాం అనేది దోస్ హూ ఆర్ స్టేబుల్ విత్ స్టేబుల్ మైండ్. లేదు చిన్న చిన్న ఫెయిల్యూర్స్కే చాలా డిప్రెస్ అయిపోయే వాళ్ళు గెట్ రెడీ దట్ యూ విల్ ఫేస్ ప్రాబ్లం. అప్పుడు మీరు ప్రాబ్లం. అందుకని ఎనీ ప్రాబ్లం దట్ కమ్స్ వన్స్ ఈజ్ నెవర్ ఏ ప్రాబ్లం. గెట్ రెడీ ఫర్